యాక్చువల్గా గత వారం రోజులుగా ప్రైమ్ నైన్ చేస్తున్న ఈ స్పెషల్ డిబేట్కి ఒక ముందడుగు పడిందని చెప్పాలి. నిజంగా ఇది ఒక మంచి శుభ పరిణామం. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులకి, తల్లిదండ్రులకి గత వారం రోజులుగా ప్రైమ్ నైన్ సమాజ హితం కోసం చేస్తున్న ఈ కార్యక్రమానికి ఈరోజు తెలంగాణ మండలిలో, అసెంబ్లీ మండలిలో ఎమ్మెల్సీస్ ప్రముఖ కోదండరాము గారు, శ్రీమతి కవిత గారు, తీన్మార్ మల్లన్న గారు, వీళ్ళందరూ కూడా ఈ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ జరుగుతున్న అవినీతి దందా, కార్పొరేట్ విద్యా వ్యవస్థ మీద, ఈ ఫీజు రెగ్యులరైజేషన్ మీద వారు సభలో లేవనెత్తింది సభ్య సమాజం అందరూ చూశారు. ఇది నిజంగా ప్రైమ్ నైన్ ఒక ముందడుగని చెప్పాలి. ఈ విషయంలో ప్రైమ్ నైన్ రెండు రాష్ట్రాల్లో కూడా ఇంటర్మీడియట్ కానీ స్కూల్ ఎడ్యుకేషన్లో ఫీజెస్ గవర్నమెంట్ ఫిక్స్ చేయాలి, అడ్మిషన్స్ ఆన్లైన్ చేయాలి. ఈ కార్పొరేట్ దందాన్ని అరికెట్టే వరకు ఎన్ని కథనాలైనా, ఎన్ని చర్చోపచర్చలైనా ప్రైమ్ నైన్ వేదికగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరికీ అందిస్తూనే ఉంటాం. మీ సహకారం మాకు కావాలి. రెండవది, మేము గత కొన్ని రోజులుగా మేము పేరెంట్స్కి, స్టూడెంట్స్కి విజ్ఞప్తి చేస్తున్నాం. మీ సమ్మర్ క్లాసెస్ కానీ, కాలేజీలో జరిగే అవినీతి దందాల గురించి కానీ, అక్కడ స్ట్రెస్ గురించి కానీ అనేక విషయాల్లో ఈ కార్పొరేట్ వ్యవస్థ అంతా కూడా వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు. మొత్తం ఎడ్యుకేషన్ నామ్స్ని తొంగలోకి తొక్కి అటువంటి వాళ్ళందరికీ కూడా కంప్లైంట్ చేయడానికి మేము మా స్క్రీన్ మీద ప్రతి జిల్లా డిఈఓ, ఎంఈఓ ఫోన్ నెంబర్లు మీకు స్క్రీన్పై మేము డిస్ప్లే చేస్తున్నాం. ఆ నెంబర్ని మీరందరూ కూడా ఎప్పటికప్పుడు పూర్ణచంద్రరావు గారు, డిఈఓ అసిస్టెంట్ డైరెక్టర్, రంగారెడ్డి జిల్లా 9005551844 ఈ నెంబర్లన్నీ కూడా మీరు మా డిబేట్ అవుతున్నంతసేపు మీకు మా స్క్రీన్ మీద మా ప్రైమ్ నైన్ యాజమాన్యం మీకు డిస్ప్లే చేస్తూ ఉంటారు. మీరు నోట్ చేసుకోండి. అలాగే తర్వాత మాట్లాడతాం ఆ విషయం గురించి. నెక్స్ట్ కాల్ చూద్దాం. విద్యాసాగర్. హలో విద్యాసాగర్ గారు. నమస్తే అండి, చెప్పండి మేడం. నా రిక్వెస్ట్ ఏం లేదు మేడం, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది అప్ టు 10th క్లాస్ వరకు ఇవ్వాలని నా కోరిక మేడం. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. శ్రీ చైతన్యకు లేదా ఈ ప్రైవేట్ కాలేజీలు వీళ్ళు కోచింగ్లో ఏ అనే అక్షరం తిప్పించడానికి 1 లక్ష కావాలన్నా, ఏదో 10,000 కావాలన్నా, 5,000 కావాలి. చాలా దుర్మార్గం మేడం, చాలా దుర్మార్గం ఇది. ఎందుకు రాజకీయ నాయకులు దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలని మాకు తెలియదు. కానీ మొత్తం తల్లిదండ్రులు కూడా తప్పు ఉంది, నేను కాదని లేదు. మొన్న నా కారులో మా ఒక టీచర్ ఎక్కింది మేడం. నేను ఆమె ఒకటి అడిగినాడు, మేడం 2 వ్యవస్థలు ఆర్టీసీ అండ్ ఎడ్యుకేషన్ వ్యవస్థ నాశనం కావడానికి దాంట్లో ఒకటి పనిచేసే ఎంప్లాయీస్ మేడం అన్నారు. ఆర్టీసీలో పనిచేసే వాళ్ళు నేను బస్సు తోలినా నా జీతం నాకు చాలు. బస్సు ఎక్కి జనాలు ఎక్కినారా లేదా వాళ్ళకి అవసరం లేదు, ఒకటి అయిపోయింది. ఎడ్యుకేషన్ లో టీచర్స్ నేను బాగుంది, నా టైం ప్రకారం వచ్చాను, డ్యూటీ చేశాను, వెళ్ళిపోవాలి. నేను ఇంటికి టైం చూసుకుంటారే కానీ నా స్టడీస్ లో ఎంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఎడ్యుకేషన్ నేను చెప్పించినానా లేదా, కనీసం 5 మంది ఉండే స్కూల్లో కూడా ABCDలు చెప్పమంటే చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం టీచర్.